నమస్తే, నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సీతమ్మధార అత్యాచార ఘటన బాలికను కేజీహెచ్ లో పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. మొబైల్ ఫోన్లలో పోర్న్ వీడియోల ప్రభావంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం. అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని సూచించిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. అరకు కాఫీ ఉత్పత్తుల పెంపు, కాఫీ పంటను నాశనం చేస్తున్న బొరపురుగు నివారణపై అధికారులతో సమీక్ష. అనకాపల్లిలో యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించిన వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వంలో రైతులు పడే బాధలు వర్ణనాతీతమని ఎద్దేవా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే సహించేది లేదని హెచ్చరించిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాపులు పెట్టాలని, ఉత్పత్తులను అందుబాటులోకి ఉంచాలని జీసీసీ అధికారులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అయిన అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ వ్యాప్తం చేయటంలో ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీలో పెట్టిన కేంద్రాలను కొనసాగించాలని, మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ఆమె బీచ్ రోడ్లోని జీసీసీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎండీ కల్పనా కుమారి, డైరెక్టర్లు నాగరాజు, కనకరాజు, నిబ్రహం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరకు కాఫీ ఉత్పత్తుల అమ్మకాలు, దుకాణాల నిర్వహణ, గిరిజన రైతుల సంక్షేమం, బెరిబోర పురుగు వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు. భవిష్యత్ కార్యాచరణపై డైరెక్టర్లు, ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అరకు కాఫీకి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, దాన్ని కాపాడుకుంటూ మరింత విజయవంతంగా ముందుకు సాగాల్సి ఉందని, ప్రత్యేక కార్యాచరణతో లాభదాయక చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన 2 మైనర్లు అత్యాచారం చేయడం దారుణమని, ప్రభుత్వం తరపున సహాయం అందచేసి బాధితురాలకు అండగా ఉంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పోక్సో కేసు బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 7న సీతమ్మధారలో బాలికపై లైంగిక అత్యాచారం జరిగిందని, ఇలాంటి ఘటన జరగడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. దేశంలో మహిళలకు అత్యంత రక్షణ గల ప్రదేశం విశాఖ అని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అలా చేయాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వము, పోలీసులు కలిసి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని అన్ని స్కూల్స్, కాలేజీల్లో అనేక అవేర్నెస్ సెషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళా కమిషన్, శ్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా కూడా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. యువత మొబైల్ ఫోన్స్లో పోర్న్ వీడియోలు చూసి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు మైనర్లు అయినా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కోర్టులు, పోలీసులు చిన్న తప్పు అని చూడకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలన్నారు. ఏడో తారీఖు ఒక మైనర్ బాలిక పైన, అంటే సీతమ్మధారలో ఉంటుంది పాప, అలాంటి ఒక బాలిక పైన లైంగిక అత్యాచారం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం అందరం కూడా ఒక 10 రోజుల క్రితం, ఆగస్ట్ 30 అనుకుంటా, సేఫెస్ట్ సిటీస్ ఒకటి దేశంలోకెల్లా వైజాగ్ ఒకటని చెప్పబడింది. చాలా మంది కూడా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి, వైజాగే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా అలా చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేయాలని అనుకున్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి సంఘటన జరగటం, అది వైజాగ్లో చాలా బాధకరం. ఎందుకంటే మైనర్. ఇంకో విషయం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా మైనర్స్, 2, పైగా తెలిసిన వాళ్ళు, 2 ఇళ్ళు అవతలు ఉంటారు. అంటే ప్రమాదం ఒక్కొక్కసారి బయట నుంచి తెలియని వాళ్ళ నుంచే పొంచి ఉండదండి.
మన పక్కనుండే వాళ్ళ నుంచి కూడా పొంచి ఉంటుంది. ఇది ఈ రోజే కదా, మేము చాలా కేసుల్లో ఇలా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్, అలాగే పోలీసులు కానివ్వండి, స్కూల్స్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు. అలాగే మేము కూడా మా తరపు నుంచి కూడా విమెన్ కమిషన్ తరపు నుంచి కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీస్తున్నాము. కానీ కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ దురదృష్టం ఇలా జరగటం. ఎందుకంటే దీనికి ఒక కారణం, ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడితే ఏం చెప్పారంటే, చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది, స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ వీడియోస్, మల్టిపుల్ యాప్స్, ఛానల్స్, ఇవన్నీ కూడా ఫోన్లో పార్న్ వీడియోస్ చూసి దానికి ఎగ్జైట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్తో ఆ మైనర్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు ఏంటి అని. సో ఈ పాప 11 years పాప, కాకపోతే తనకి చిన్నప్పుడే ఇది గ్రహణం మొర్రి అంటారు, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటారు. సో దానికి మల్టిపుల్ సర్జరీస్ జరిగినా కూడా పాప ఇంకా మెంటల్గా కొంచెం కంపేర్ టు అదర్ కిడ్స్ కొంచెం తక్కువ. సో కొంచెం అమాయకురాలుగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మాట వేసి చూసి, వాళ్ళ అమ్మ చెప్తుంది రోజు పాపని స్కూల్లో దింపాకే తన పనికి వెళ్తుంది, మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా తన పని నుంచి వచ్చేస్తుంది. ఏదర్ వాళ్ళ అత్తగారన్నా కానివ్వండి, మదర్ కానివ్వండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. కానీ ఆ రోజు సెలవు అవ్వటం, ఆమె పనికి వెళ్ళి అలసిపోయి ఇంట్లో పడుకోడు, ఒక్క నిమిషం ఆమె అంటే ఆ పాపని ప్రతి నిమిషం మనం ఎవరు కూడా కంటికి రెప్పలా కాపాడలేము పిల్లల్ని. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహన చెందాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎస్ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. హెచ్ఐవి ఎయిడ్స్ మాదక ద్రవ్య దుర్వినియోగం పట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్ ఫెస్ట్ 2025 ఐఈసీ మారథాన్ 5K రెడ్ రన్ కార్యక్రమం మంగళవారం దిశ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి జెండా ఊపి 5K రన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఎస్వి డిగ్రీ కాలేజ్ వద్ద ప్రారంభమైన రన్ 4 రోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రధానంగా రక్షణ లేని లైంగిక సంబంధాలు, రక్త మార్పిడి, వాడిన సిరంజుల వినియోగం ద్వారా వ్యాప్తి చెందుతుందని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండి జాగ్రత్తలు పాటించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందరూ అలవర్చుకోవాలని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి, అనకాపల్లి వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అనకాపల్లి వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ముఖ్యంగా ఈ సీజన్లో అందాల్సినటువంటి యూరియా సఫిషియెంట్ గా రైతులకు అందకపోవడం వల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత్తపరుస్తూ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాలు, రైతులు వారందరినీ కూడా కలుపుకొని
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ ని ఆర్డీఓస్ కి అందించమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 2 ఆర్డీఓ కేంద్రాల్లో కూడా, ఇటు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి అనకాపల్లి ఆర్డీఓ అలాగే నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ కూడా తెలిసినా సరే మొద్దు నిద్ర వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఎంత పంట ఉంటుంది, ఎంత యూరియా అవసరం ఉంటుంది, ఎలా వారికి సరఫరా చేయాలనేటువంటిది ఓ ప్రభుత్వం నడిపేటువంటి ఏ నాయకుడి కన్నా మినిమం కామన్ సెన్స్ అది. పండించాల్సిన పంట కంటే 71% మాత్రమే రైతులు పండించినా కూడా ఈ ప్రభుత్వం యూరియా సప్లై చేయలేకపోతుంది. యాక్చువల్ గా పండించాల్సింది 85.26 లక్షల ఎకరాలు పండించాల్సి ఉండగా 55 లక్షల ఎకరాలు మాత్రమే పంట సాగు ఈ ఏడాది జరిగితే దానికి కూడా వీళ్ళు యూరియా అందించలేని పరిస్థితులు ఉన్నారంటే రైతాంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే పెట్టుబడి సాయం 2 ఏళ్లు కలిపి 40,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 ఇచ్చిన పరిస్థితి చూసాము. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఇవ్వని పరిస్థితి, పంటకి బీమా చేయని పరిస్థితి, అలాగే తీసుకుంటే గిట్టుబాటు ధర ఇవ్వని పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో మిర్చి రైతులు, అలాగే ఉల్లి రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతులు, అన్ని రైతాంగాలు కూడా ఈ రోజు ఇబ్బందులు పడుతున్నాయి. అరటి రైతులు, చీనీ రైతులతో సహా గిట్టుబాటు ధర లేక ఈ రోజు వెలవెల్లాడే పరిస్థితి రైతాంగానికి వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన తీసుకుంటే ఆర్బీకేల ద్వారా విత్తనాలైనా, ఎరువులైనా, యంత్ర సామాగ్రి అయినా ఇంటి దగ్గరికే వచ్చి ఇచ్చే పరిస్థితి, రైతు రాజుగా బ్రతికే పరిస్థితి ఉండేది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి హెచ్చరించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో కూర్చుని నిరసన తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకే తమ ధ్యేయమని, పరిశ్రమను కాపాడుకుంటామంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ మోదీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి అనుకూలంగా ఉన్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల వామపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు, ఉక్కు నిర్వాసితులు పాల్గొన్నారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టుకోవడం కోసం దేశాన్ని శత్రు దుర్భేజ దేశంగా మార్చాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ విశాఖపట్నానికి ఉక్కు కర్మాగారం ఉండాలి అని తలపెట్టిన తర్వాత అనేక మంది ఈ కర్మాగారం ఇక్కడ నిలబెట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు, కాల్పుల్లో మరణించారు. గుంటూరుకు చెందిన అమృతరావు అనే వ్యక్తిని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ కూడా ప్రాణాలు అర్పించారు. ఆ విధంగా నిలబెట్టుకునే ఈ ఉక్కు కర్మాగారం, విశాఖ ఉక్కు కర్మాగారం మనం చూస్తుండగా కళ్ళారా ప్రైవేటైజ్ అయిపోతుంది. ఏమంటే ఇది నష్టాల ఊబిలో కూలిపోయింది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటారు. నేను అడుగుతున్నాను, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల ఊబిలోకి వెళ్ళిపోవటానికి కారకులు ఎవరు? ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది విశాఖ ఉక్కు కర్మాగారంలో? గతంలో 44 విభాగాలను ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇన్వైట్ చేస్తూ కాంట్రాక్ట్ చేశారు, మాట్లాడరు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రా మెటీరియల్ సరిపడా ఇవ్వరు, రిసోర్సెస్ ఇవ్వరు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను సహించబోమని, దోషులు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. చినగదిలి మండలంలోని దీన్ దయాల్ పురంలో 60 లక్షలతో నిర్మించిన బాలల సంక్షేమ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్తో కలిసి మంగళవారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు, ముఖ్యంగా విశాఖపట్నం సీతమ్మ ధరలో జరిగిన ఘటనపై కూడా ఆమె స్పందించారు. ఇలాంటి ఘటనలను ముమ్మాటికి ఖండిస్తున్నామని, అందులో ఎంతటి వారు భాగస్వామ్యులైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, అలాగే సమాజంలో జరిగే ఘటనల విషయంలో ప్రతి పౌరుడు ఒక పోలీసు మాదిరిగానే స్పందించాలని హితవు పలికారు. రాష్ట్రంలోని 5 కోట్ల మందికి తగ్గ పోలీసులు లేదని,
ప్రతి పౌరుడు ఒక పోలీసుగా వ్యవహరించినప్పుడే సమాజంలో శాంతియుత వాతావరణం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సమాజంలోని మార్పు వచ్చినప్పుడే ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగుతాయని అన్నారు. ఇక్కడ బాలల గృహాన్ని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 60 లక్షల రూపాయలతో దీన్ని మేము ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇక్కడ గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, మా అందరికీ పెద్ద, ఎప్పుడు పని అంటే పని రాక్షసుడు ఆయన ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణాన్ని స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఎవరైతే ఈ 6 జిల్లాల్లో శిక్ష పడుతుందో అట్లాంటి 18 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సురక్షితంగా ఉంచి వాళ్ళకి ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ సత్ప్రవర్తన బాగుంటే వాళ్ళకి ఇక్కడి నుంచే అన్ని విధాలుగా వాళ్ళ చదివించడం కానీ వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించడం కానీ ఇవన్నీ కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ కార్యక్రమాన్ని భారత క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాధునిక వైద్య పరీక్షల ద్వారా వాటిని ముందుగానే గుర్తించవచ్చన్నారు. అటువంటి ముందస్తు పరీక్షల కోసమే మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని గుండెకు సంబంధించిన అత్యాధునిక ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యం పరిరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మెడికవర్ చైల్డ్ అండ్ ఉమెన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ కన్సల్టెంట్ అనెస్థీసియా డాక్టర్ ఎం సృజనాదేవి మాట్లాడుతూ మనుషుల ఆరోగ్యం బయటకు అంత బాగానే ఉన్నప్పటికీ శరీరం లోపల ఎలా ఉందో తెలుసుకునేందుకు అత్యాధునిక వైద్య పరీక్షలు బాగా ఉపయోగపడతాయన్నారు. హృదయ సంబంధిత వ్యాధులను అరికట్టాలంటే ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించిన యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ సిబిఓ మహేష్ దెగ్లూగర్, ఏపీ రీజనల్ డైరెక్టర్ ఎన్ పద్మజ, సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సమాజంలో హృదయ వ్యాధులపై అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువత ఆరోగ్య రక్షణ తమ ప్రధాన లక్ష్యమన్నారు. So today we are there here as a medical family together to tell this world and create awareness like we never gave up our life struggles. The same way our heart never gives up its heartbeat. The mental health, physical health అనేది ఇండియాలో the most neglected concept. ఇండియన్స్ కి అసలు తీసుకోరు. నేను చెప్తే చెకప్ వెళ్ళాలి, లేకపోతే ఫుల్ బ్లడ్ ప్రొఫైల్ చెక్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం హార్డ్ వర్క్ అనేసి ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతాం, కానీ మన కోసం మనం ఎప్పుడూ ఆలోచించాం. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మన ఫ్యామిలీకి కాదు మనకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి తెలియజేస్తుంది ఇటువంటి ప్రోగ్రామ్స్. ఎందుకంటే మనం బాగుంటేనే మనం ఇంకొక 10 మందిని బాగా చూసుకోవచ్చు. అది ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, ప్రొఫెషన్ అయినా, ఏదైనా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మెడికవర్ వైజాగ్ నుంచి ఒక మంచి విషయం జరిగింది. దట్ ఈస్ యంగ్ హార్ట్ ప్రోగ్రామ్ అండి. దిస్ ఇస్ నాట్ హెల్త్ చెక్, దిస్ ఇస్ యంగ్ హార్ట్ ప్రోగ్రామ్. మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు ఎవరైనా చచ్చిపోతారండి. దట్ ఈస్ బేసికలీ ఆల్ 30 to 50 years లోపల గ్రూప్లో పీపుల్ కూడా నా రిస్క్లో ఉన్నారు. కాబట్టి 1 people, 1 by 1 they are all going out from the society and all because of heart attacks. Actually చెప్పాలంటే our India, our 30 to 50 years of age, they all are at risk. And if you have been noticing every day somebody is missing their life from their family. They are just leaving their family, orphans and husbandless. This is very unfortunate. Doctors are dying at very early age. స్విగ్గీ, జొమాటో రైడర్స్ సమస్యల పరిష్కారానికి ఈ నెల 13-14న బంద్ చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు బి జగన్ తెలిపారు.
యూనియన్ ఆధ్వర్యంలో స్విగ్గీ, జొమాటో రైడర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలో బైక్ యాత్ర నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా స్పందించి గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలు ముందుకు రావాలని జగన్ డిమాండ్ చేశారు. 2 రోజుల పాటు చేపట్ట సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. రేపు 13, 14 తేదీల నుంచి ప్రతి శని, ఆదివారంలో గిగ్ వర్కర్స్ ప్రధానంగా జొమాటో, స్విగ్గీలో పనిచేస్తున్న అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఆల్రెడీ కిలోమీటర్కి 12 రూపాయల నుంచి 10 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అది కాస్త 5 రూపాయల నుంచి 7 రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి గతంలో ఇచ్చిన రేట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అడిగితే ఇప్పటికి ఆల్రెడీ గత 6 నెలల క్రితం స్విగ్గీ, జొమాటోకి ఆల్రెడీ వినతి పత్రాలు ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. లేబర్ కమిషనర్ ఆల్రెడీ జాయింట్ మీటింగ్లు వేశారు. ఇప్పటికి ఆల్రెడీ జాయింట్ మీటింగ్లు 3 జరిగాయి. తమకు కనీస మౌలిక వసతులు అధికారులు కల్పించాలని ఎస్జీఆర్ పురం కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఆనందపురం మండలం సమీపంలో గల తమ గ్రామానికి 3 ఏళ్లుగా ఎటువంటి వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వసతులు కల్పించాలంటూ కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కారు హయాంలో ఇచ్చిన స్థలాల్లో పక్కా గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నామని చెప్పారు. ఇంతవరకు కనీసం త్రాగునీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు కూడా కల్పించలేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి తమకు కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎస్జీఆర్ పురం కాలనీ వాసులు మొరపెట్టుకుంటున్నారు. మాకు గత ప్రభుత్వంలో సెంటు భూములని చెప్పేసి లేఅవుట్లోను సుమారుగా ఆనందపురం మండలం సొంట్యం గ్రామం ఎన్జీఆర్ పురం అనే విలేజ్లో మాకు ఒక సెంటు లేఅవుట్లోను సైట్లు మాకు అలాట్ చేశారండి. దాంట్లో 565 ఫ్లాట్లు మాకు ఇవ్వడం జరిగింది. దీనిలో ఆల్రెడీ మేము 75% ఆల్రెడీ సొంతంగా ఇల్లులు నిర్మించుకొని అక్కడ ఉండడం జరుగుతుంది. దీని నిమిత్తమే మాకు గత ప్రభుత్వంలోనూ నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా 4-5 సార్లు కలెక్టర్ ఆఫీస్కి అర్జీలు ఇవ్వడం జరిగిందండి. దేనికనంటే మాకు అక్కడ కనీస వసతులు లేకుండా చాలా కుటుంబాలతోనే మేము అక్కడ ఇబ్బంది పడుతున్నాం. దీని నిమిత్తమే ఎలక్ట్రికల్ దీని గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి, రోడ్ల గురించి అని దపదపాలుగా కలెక్టర్ ఆఫీస్కి తిరగడం జరిగింది. అయితే ఈరోజు కూడా మన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. మీకు దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇలా ఇల్లు కట్టుకొని మేము కూడా వద్దామని ముందుగా అనుకుంటున్నాము. చాలామంది నివాసం ఉంటున్నారు. అక్కడ డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ ఇలా చాలా అయితే అసలు పిల్లలతో కూడా అసలు ఉండలేకపోతున్నాం. దోమలు కానీ ఉంటే చాలా మలేరియా, జ్వరాలు లాంటివి కూడా చాలామంది పిల్లలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఎంతమంది చాలా హాస్పిటల్స్ కూడా కేజీకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. కానీ మాకు గత ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా మాకు చేస్తానని కూడా మాకు కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఏ ఒక్కటి కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఏ అధికారి కానీ, ఏ నాయకుడు కానీ ఎవరు కూడా రావట్లేదు. ఎందుకంటే మేము ఉండేది ఆరిలో దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పి ఆ ఏరియాలో ఉంటున్న నాయకులు కానీ ఎవరు కూడా మనకు స్పందించట్లేదు. మాకు ఓట్లన్నీ కూడా ఆరిలో ఉంటున్నాయని చెప్పి ఎన్జీఆర్ పురంలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మాకు రావట్లేదు. వికలాంగుల హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా కమిటీ నేతలు వికలాంగుల పెన్షన్లు తొలగించవద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వికలాంగులకు మంజూరు చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కమిటీ నేత అప్పారావు మాట్లాడుతూ 2010 సంవత్సరంలో మంజూరు చేసిన సదరం సర్టిఫికేట్లను యథాతథంగా కొనసాగించాలన్నారు. దివ్యాంగుల పెన్షన్లకు కోత పెట్టే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికేట్ ఉన్న వికలాంగుల అందరికీ పింఛన్లు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయదేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. ఎందుకంటే మా సమస్యని అమరావతి వరకు తీసుకెళ్ళి మా సమస్య మీద వాళ్ళు కూడా ఎంతో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఈరోజు కూటమికి ఎంతో మా వంతు సహాయంగా మేము ఎంతో ఓట్లు వేయించి ఎన్నో రకాలుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రక్రియలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళి మా ఓట్లు అనేది కాకుండా మా యొక్క బంధుమిత్ర వర్గాలు మా కుటుంబంతో మేము ఓట్లు వేసిన తర్వాత సంవత్సరం పాటు ఫంక్షన్లు ఇచ్చి తర్వాత మా ఫంక్షన్లు తీసేస్తామని చెప్పిన తర్వాత మేము అందరం రోడ్ల మీదకి ఎక్కడం జరిగింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 5 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని, గురువారం నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు. రుతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళ్తూ ఇప్పుడు దిఘా వైపు తూర్పు శీర్షాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో మొదటి 2 రోజులు ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు పలు ప్రాంతాలలో 3వ రోజు 4వ రోజు అత్యధిక ప్రాంతాలలో 5వ రోజు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. కొమ్మాది గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్వాంటమ్ టెక్నాలజీ సెమీఫైనల్ జరగనుంది. ఈ పోటీలకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 35 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయి. ప్రతి రౌండ్లో విజేతలకు 1,50,000 బహుమతిగా ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బల కోటేశ్వరరావు తెలిపారు. టెక్నాలజీస్ రంగంలో పరిశోధనలు మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 200 జట్ల నుంచి 35 జట్లను ఎంపిక చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కళాశాలను ఎంపిక చేయగా అందులో గాయత్రి విద్యా పరిషత్ ఒకటన్నది ప్రిన్సిపల్ బల కోటేశ్వరరావు చెప్పారు. తమ కాలేజీలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చైర్మన్ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, వారితో పాటు కొన్ని కంపెనీల సీఈఓలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ అచ్యుతరామ్, వైస్ ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్, డిఎస్పీ డిపార్ట్మెంట్ రోజా మరియు అనురాధ, హెచ్ఓడి గురురావు తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మా విద్యార్థులందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఫిజియోథెరపీ వల్ల లాభాలు ఏం జరుగుతాయి, వాళ్ళకి అతర వైద్య భాగాలతో పాటు ఈ శారీరక చికిత్సా విభాగం ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ యొక్క నొప్పులు అనగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, తరచుగా బాధపడే వ్యాధులు, అలాగే న్యూరాలజీకి సంబంధించిన వ్యాధులు, వాటిని ఎలా నివారించాలో తెలియజేయటకు, ప్రజల్లోకి అవగాహన తీసుకొచ్చుటకు కేవలం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. దీని తర్వాత పలు కార్యక్రమాలు మేము చేపట్టాము. సెయింట్ జోసెఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా విజిట్ చేయడం జరుగుతుందండి. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం వాళ్ళు ఇచ్చిన సందేశం ప్రకారంగా హెల్దీ ఏజింగ్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో అందరూ మంచం పడి ఉంటారు. ఆ విధంగా కాకుండా ఫిజియోథెరపీని ఫాలో అయినట్లయితే మంచం పడకుండా ఓల్డ్ ఏజ్ లో కూడా కుర్రాళ్ళ వల్లే తిరిగేటట్లుగా చేయటకు ఫిజియోథెరపీ మంచి ట్రీట్మెంట్ గా ఉన్నది. మీకు తెలిసినట్లుగానే స్పోర్ట్స్ విభాగంలో కూడా అందరికి ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ సందర్భంగా గీతం యూనివర్సిటీలో కబడ్డీ సందడి నెలకొంది. పీకేఎల్ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అభిమానులు, తెలుగు టైటాన్స్ ఆటగాళ్లను కలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి పీకేఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఈ ప్రసాదరావు, గీతం అసిస్టెంట్ డీన్ అరుణ్ కార్తిక్ కూడా హాజరయ్యారు. ప్రసాదరావు, అరుణ్ కార్తిక్ కబడ్డీ ఆట అభివృద్ధి, యూనివర్సిటీ స్థాయిలో క్రీడల ప్రాముఖ్యత, యువ క్రీడాకారులను ప్రోత్సహించడంలో పీకేఎల్ పాత్ర గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.
పీకేఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఈ ప్రసాదరావు మాట్లాడుతూ కబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదని ఇది మన సంస్కృతి, మన అస్తిత్వం అన్నారు. ఒకప్పుడు చిన్న పల్లెటూరి ఆటగా మొదలైన కబడ్డీ ఇప్పుడు పీకేఎల్ కారణంగా ప్రపంచ వేదికపై ఒక గొప్ప క్రీడగా మారిందన్నారు. అనంతరం విద్యార్థులు, యూనివర్సిటీ కబడ్డీ క్లబ్ సభ్యులు ఆటగాళ్లతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. వృత్తిపరమైన క్రీడాకారుల జీవితం గురించి విద్యార్థులు ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. Kabaddi is not a sport. It is our culture. It is our blood. It is everywhere. So Kabaddi. सारी लाइफ ही कबड्डी ने चेंज की हमारी तो एक छोटे से गांव से स्टार्ट किया था. आज इंडिया में नहीं पूरे वर्ल्ड में लोग पहचानते हैं. ये कबड्डी की देन है और अभी भी लाइफ चली रही. आप सभी ऐसे प्यार कर रहे हो, इससे बड़ा सबक तो क्या बता सकते हैं. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీతమ్మధార అత్యాచార ఘటన బాలికను కేజీహెచ్ లో పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. మొబైల్ ఫోన్లలో పోర్న్ వీడియోల ప్రభావంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం. అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని సూచించిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. అరకు కాఫీ ఉత్పత్తుల పెంపు, కాఫీ పంటను నాశనం చేస్తున్న బొరపురుగు నివారణపై అధికారులతో సమీక్ష. అనకాపల్లిలో యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించిన వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వంలో రైతులు పడే బాధలు వర్ణనాతీతమని ఎద్దేవా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే సహించేది లేదని హెచ్చరించిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.